మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 5వ నెల 2025 నుండి 31వ తారీఖు 5వ నెల 2025 వరకు, అనగా 15 రోజుల పాటు పక్ష ఫలితాలు మీనరాశి వారికి 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు 5వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి పక్ష ఫలితాలు అంటే 15 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, అన్నీ మంచిగా ఉంటాయి. అలాగే వీరికి ఉన్నటువంటి లలిత కళలు, కొంతమంది ఈ లలిత కళలు అనేవి భగవత్ ప్రసాదం. వాటిని మనం తర్వాత ఇంకొంచెం పెరగాలి అనుకున్నట్టయితే సానబట్టుకోవాలి. అట్లా వాటిలో ప్రవేశం ఉన్నటువంటి వారికి చాలా మంచి అవకాశాలు కలిగిస్తాడు. ధనానికి లోటు లేకుండా చేస్తాడు. ఎందుకంటే లగ్నంలో అంటే మామూలుగా జాతకరీత్యా అయినట్టయితే లగ్నంలో గురువు ఉంటే ఎంత ఫలితాలు ఇస్తాడో, గోచారంలో మనకి ఇక్కడ జన్మంలో శుక్రుడు ఉంటే అంత మంచి ఫలితాలు ఇస్తాడు. జన్మంలో గురువు తర్వాత శుక్రుడినే మనం చెప్పుకోవాలి. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా, చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్రుడు ద్వారా మనం పొందగలుగుతాము. వీరు షేర్ మార్కెట్లో పెట్టినా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, అనేక కళల గురించి సంబంధించి వృత్తిగా తీసుకున్న, ప్రవృత్తిగా తీసుకున్న వారందరికీ కూడా మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి. ఈ విధమైన ఫలితాలన్నీ జన్మంలో శుక్రుడి వల్ల కలుగుతాయి. ఇకపోతే శని భగవాను గురించి తీసుకుంటే వీరికి జన్మంలోనే శని, ఇది కూడా ఏళ్ళనాటి శనిలో భాగమే. అయితే ఇక్కడ వ్యయంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఫలితాలు ఇస్తాడు, జన్మంలో ఉన్నప్పుడు తనుభావానికి సంబంధించి కాబట్టి ఇక్కడ శరీరానికి అనారోగ్యాలు ఎక్కువ చూపిస్తాడు. ఇంకా డెప్త్ వెళ్ళాలంటే చాలా వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకంటే ఒక రాశిలో 3 నక్షత్రాలు వస్తాయి, 9 పాదాలు వస్తాయి, డిగ్రీలు 30 ఉంటాయి. డిగ్రీకి ఫలితం మారుతూ ఉంటుంది. మనకి 9 పాదాలు, 3 నక్షత్రాలు. ఏ నక్షత్ర ఫలితం, ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక ఫలితం, ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక ఫలితం, వేరే నక్షత్రంలోకి వెళ్ళి వేరే ఫలితము వస్తూ ఉంటుంది. అలాగే పాదానికి మారిపోతుంది, డిగ్రీకి మారిపోతుంది. ఇంకా అంత డెప్త్ వెళ్ళడానికి మనకి గోచారంలో వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మనకి అంత అవకాశం కుదరదు కాబట్టి, ఇక్కడ జన్మంలోనే శని కాబట్టి అనారోగ్యాన్ని ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే ద్వితీయ తృతీయ స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో ఒక 5 రోజులు పాటు పాక్షికంగాను, తదుపరి తృతీయ స్థానమైనటువంటి వృషభంలో ఒక 10 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. మొదట ద్వితీయ స్థానంలో 2 రోజులు మాత్రం మీకు మంచి ఫలితాలు ఇస్తారు. కుటుంబపరమైనటువంటివి, ధనపరమైన, వాక్కుపరమైనటువంటి ఫలితాలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు చక్కగా చదువుకోవటము, మంచిగా మాట్లాడటము, అలాగే కుటుంబం అంతా ఆహ్లాదకరంగా ఉండటం, ధనం రావటం, పెరగటం, ఆదాయం పెరగటం, ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. తృతీయంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలు, సహాయ సహకారాలు ఉండవు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థంలో గురువు యొక్క సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితాలు అయితే ఇవ్వజాలదండి. ఇక్కడ భూమికి సంబంధించి, గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు, తల్లిగారి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చతుర్థంలో గురు యొక్క సంచారం వల్ల. పంచమంలో కుజుని యొక్క సంచారం సంతానం మీద ప్రభావం చూపిస్తుంటుంది. వారు చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, గాయాలు తగిలించుకోవటము, ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. ఇకపోతే 6వ స్థానంలో కేతు యొక్క సంచారం 15 రోజుల పాటు జరుగుతుందండి. ఒక్కరోజు మాత్రం 7వ స్థానంలో జరుగుతుంది. కానీ ఎక్కువగా మనకి 6వ స్థానంలో, ఈ 6వ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు. కేతు 6వ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు ఇవ్వగలిగితే, ఎవరికైనా ఇవ్వవలసి ఉంటే తీర్చేయగలుగుతారు. ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు ఏదో ఒక కార్య నిమిత్తం, ఆ డబ్బులు మీకు సునాయాసంగా, ఈజీగా మీకు ఎక్కువ ఇబ్బంది పడకుండా దొరుకుతాయి. ఆ దొరికిన ధనం కూడా మీకు సద్వినియోగం అవుతుంది.
ఈ విధమైన ఫలితాలన్నీ జరుగుతున్నాయి. ఇకపోతే రాహు గ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఒక్కరోజు మాత్రం జన్మంలో జరిగి తర్వాత వక్రగతి మార్గంలో కాబట్టి ఆయన వ్యయ స్థానంలో అయినటువంటి కుంభంలో ప్రవేశిస్తారు. అక్కడ కానీ ఇక్కడ కానీ ఆ మొత్తం మీద ఈ పక్షం రోజులు కూడా రాహు యొక్క ప్రభావం దుష్ప్రభావాలు ఏమి ఉంటాయి, కానీ అంటే వ్యయం ఎక్కువైపోతూ ఉంటుంది, శత్రుభయం ఎక్కువైపోతుంది, మనోవిచారం ఉంటుంది. అలాగే కొంతమంది కలత నష్టం జరగచ్చు, కొంతమంది కారాగారం శిక్షలు పడవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద చెప్పాలంటే వీరికి శుక్రుడు ఒకడు అనుకూలంగా ఉన్నారు, అలాగే బుధుడు పాక్షికంగా ఉన్నారు, కేతువు మాత్రం అనుకూలంగా ఉన్నారు. అంతే వీరికి ఉన్నటువంటిది. కేతువు శుక్రుడు మాత్రం పూర్తిగా 15 రోజులు అనుకూలంగా ఉన్న, బుధుడు మాత్రం పాక్షికంగానే ఉన్నారు. అంచేత వీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఏ ఏ విషయాల్లో మనకి అనుకూలత లేదో, ఏ ఏ గ్రహాలు అనుకూలత లేదో చెప్పుకున్నాం కాబట్టి ఆ విషయాల్లో మీరు తగు శ్రద్ధ తీసుకుంటూ, తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఈ నవగ్రహ సంబంధమైనటువంటి మంత్రాలు చదువుకుంటూ, ఇప్పుడు శనికి హనుమత్ జయంతి ఉంది, ఈ ఏళ్ళనాటి శని జరుగుతోందని మనం చెప్పుకున్నాం కాబట్టి దానికి విరుగుడుగా కూడా దీన్ని కొంతమంది చెప్పారు. హనుమత్ జయంతిని, హనుమతికి సంబంధించినటువంటి ఏ శ్లోకమైనా ఏదైనా కూడా శని భగవాను యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడేస్తుందని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి అందులో కూడా మీరు అది కూడా చేసుకుని ఆ హనుమంతుని యొక్క ఆశీస్సులు పొందినట్టయితే చాలా ఈజీగా మనం ఆ కష్టాల నుంచి బయటపడే అవకాశం గోచరిస్తూ ఉంది. శుభం భూయాత్.